ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు తగిన గురువు. పూర్వం భార్గవుడనే గ్రామాధికారికి లేకలేక పుట్టిన ఒకే ఒక కొడుకు దీపకుడు. కొడుక్కి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రవీణుడుగా చెయ్యాలని తండ్రి కోరిక. అయితే సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనలో పడ్డాడు భార్గవుడు. దీపకుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. ఏ విషయమైనా ఒక్కసారి వింటే పట్టుకుంటాడు. వయసుకు మించిన ప్రశ్నలు ఎన్నో వేస్తుంటాడు. వాటికి జవాబు చెప్పాలంటే తండ్రికి చేత కాదు, మరెవరికీ సాధ్యం కాదు. ఇంత గ్రహణ శక్తి గల బాలుడికి విద్య చెప్పే గురువు సామాన్యుడైతే లాభం లేదు. కనుకనే భార్గవుడు కష్టపడి తగిన గురువు కోసం వెతకవలసి వచ్చింది. తన గ్రామంలోనే ఒక గురుకులం ఉంది, కానీ అది పసివాడి బుద్ధిబలం వృద్ధి చేయగలిగింది కాదు. అక్కడికి 2 ఆమడ దూరంలో శిలాపీఠమనే ఊరిలో కర్మఠీయుడనే వృద్ధుడి గురుకులం ఉంది. ఆయన శిష్యులందరూ ప్రతిభావంతులై పేరు పొందుతున్నారని చాలామంది చెప్పారు. కానీ భార్గవుడికి సందేహం పట్టుకుంది. అంత గొప్ప గురువైతే గ్రామంలో ఎందుకు పడి ఉంటాడు? అటువంటి వాడి పోషణకు గ్రామస్తులంతా పోగు చేసి ఏ పాటి ఇవ్వగలరు? గొప్పవాడే అయితే బస్తీ చేరుకొని బోలెడంత సంపాదించడా? పోనీ నగరానికి తీసుకుపోయి అక్కడి గురుకులంలో పిల్లవాడిని వదులుదామంటే ఎడబాటుకు సహించడం కష్టమనుకున్నాడు భార్గవుడు. ఏమైనా కానీ ఇంతమంది చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఊరుకోవటం భావ్యం కాదు. ఒకసారి చూసి వస్తే పోయేది లేదు కదా అని తలచి ఒకనాడు భార్గవుడు మంచి రోజు చూసుకొని కానుకలు చేత పట్టుకొని కొడుకును వెంట పెట్టుకు బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఆ గురుకులం చేరుకున్నాడు. భార్గవుడు చేరుకునేసరికి కర్మఠీయుడు దగ్గరలో చెరువుకి స్నానానికి వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఆయన భార్య బిడ్డలు అతిథుల్ని చక్కగా ఆదరించారు. తను కూడా చెరువుకు వెళతానని కుతూహలపడ్డాడు భార్గవుడు. గురువుగారి పెద్ద కొడుకు 6 ఏళ్ల మనవడు ఆయన్ని చెరువుకు తీసుకుపోయారు. వీళ్లు వెళ్లేటప్పటికీ బట్టలుతుకుతూ కనిపించిన కర్మఠీయుడికి భార్గవుడు నమస్కరించాడు. క్షేమాధికాలైన తర్వాత, గురుత్తమ, ముఖ్యమైన 2 రంగుల్లోనూ మీకు రెండోదే చాలా ముఖ్యమా అని అడిగాడు భార్గవుడు. 2 చాలా ముఖ్యమే, ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అంటూ గురువు జవాబు చెప్పాడు. పక్కనే ఉన్న గురువుగారి మనవణ్ణి చూసి భార్గవుడు, అబ్బాయి, మా మాటలు నీకు అర్థమైనాయా అన్నాడు. అందుక పిల్లవాడు, అర్థం కాకేం, పగటి కన్నా రాత్రే మీకు చాలా ముఖ్యమా అని మా తాతయ్యను మీరు అడిగారు. 2 ముఖ్యమేనన్నారు తాతయ్య అని చెప్పాడు. తర్వాత భార్గవుడు, నిండు 12 ఉండగా మీ వంటి వృద్ధులు 6వ వంతులో బాధపడటం ఎందుకు స్వామి అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాడు. అందుకు కర్మఠీయుడు, నేను పుట్టిన తర్వాత చచ్చి మళ్లీ పుట్టిన 32 సంతతులు ఇంకా బతికే ఉన్నాయి, అందుకే అని బదులు చెప్పాడు. ఈ సంభాషణలో భావమేమిటని భార్గవుడీసారి గురుపుత్రుణ్ణి అడిగాడు. అందుకతడు ఇలా చెప్పాడు, మీరు మా నాన్నగారిని శిశిర ఋతువైన ఈ చలిలో ఎందుకు కష్టపడతారీ వృద్ధాప్యంలో అని ప్రశ్న వేశారు. దానికి మా తండ్రి, నాకు పళ్ళన్నీ దృఢంగా ఉండి జీర్ణశక్తికి తోడ్పడుతున్నాయి, కనుకనే ఈ శీతలాన్ని భరించే శక్తి నాకున్నది అని బదులిచ్చారు అన్నాడు. తరువాత భార్గవుడు మళ్లీ కర్మఠీయుణ్ణి ఉద్దేశించి, అయ్యా, తరచూ ఇల్లు కడుతూ పడగొడుతుండేవాళ్లు ఎందరున్నారండి అని అడిగాడు. దానికి గురువు, అటువంటి పని చేసి చేసి మానుకున్న వాళ్ళు 4. ఇప్పుడు వాళ్ల తరపు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటూ జవాబు చెప్పారు. ఈ ప్రశ్నకు కూడా గురువుగారి కొడుకే వివరణ చెప్పాడు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎంతమంది అని ప్రశ్న. అందుకు మా నాన్నగారు, నాకు 4 కొడుకులు, చాలామంది మనమలు అని సూచించారు అన్నాడు. మళ్ళీ భార్గవుడు, స్వామి, మీరు తరచుగా కాంతికన్యను తెస్తూ ఉంటారనుకుంటాను, నా మాట నిజమేనా అని అడిగాడు. ఈ మాటకు గురువు, లేదు, కాంతికన్యను తెస్తే వస్త్రభూషణలిచ్చి మళ్లీ మర్యాదగా సాగనంపాలి కదా, కనుక మా స్వంత కన్యనే ఎప్పటికీ నమ్ముకొని ఉంటాం, అదే మాకు 10,000 అని జవాబు చెప్పాడు. గురుకుమారుడు దీని అర్థం ఇలా చెప్పాడు, అప్పుగా ధనం తెచ్చుకుంటారా అని మీ ప్రశ్న. లేదు, స్వంత సంపాదనతోనే కాలక్షేపం చేస్తున్నామని నాన్నగారి జవాబు. ఇంతటితో ఊరుకోలేదు భార్గవుడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి గాని కేవలం ఒక చీపురు పుల్లను ఆధారం చేసుకోవడం భావ్యమా అని అడిగాడు. దీనికి సూక్ష్మంగా, కల్పవృక్షం లేక చీపురు పుల్ల మాత్రం ఎలా వస్తుంది? చీపురు పుల్లలు కూడితేనే పరిశుభ్రత వస్తుంది, పరిశుభ్రతే లక్ష్మీప్రదం అన్నాడు కర్మఠీయుడు. ఈ సమస్యను గురించిన వివరణ ఇలా చెప్పాడు గురువుగారి కొడుకు. రాజాశ్రయం లేక గ్రామం ఉండదు. నేనే గ్రామాన్ని అలక్ష్యం చేస్తే బాగు చేసేదెవరు? గ్రామస్తులందరూ విద్యావంతులై ఏకీభావంగా ఉంటే గ్రామం అభివృద్ధి పొందుతుంది.
గ్రామంలో తెలివిమంతులకు రాజాశ్రయం కలగవచ్చు అని మీ ప్రశ్నకు నాన్నగారి జవాబు. ఇలా సంభాషణ జరుగుతుండగా గురువుగారి 3 ఏళ్ల మనవరాలు గబగబా చెరువుకు పరిగెత్తుకు వచ్చింది. వస్తూనే తాతకు ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది. ఆ పాపను చూసి ఎంతో ముచ్చటపడిన భార్గవుడు, అమ్మాయి, నేనొక చిన్న ప్రశ్న వేస్తా, జవాబు చెప్పు మరి చూద్దాం అన్నాడు. అడగండి మరి అంది పిల్ల. మౌనంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు భార్గవుడు. తడుముకోకుండా ఒక్క గుక్కలో అల్లరి చేయాలి అనేసి గిరుక్కుమని తిరిగి ఇంటికి పారిపోయింది పిల్ల. అందరూ నవ్వుకున్నారు. భార్గవుడు ఆశ్చర్యపోయాడు. మనసులో మరెట్టి సంశయమూ లేకుండా ఆయన తన కొడుకును కర్మఠీయుడి గురుకులంలోనే చేర్పించాడు. కాలక్రమాన దీపకుడు గొప్ప విద్వాంసుడై కులదీపకుడై తండ్రికి మంచి కీర్తి తెచ్చాడు.